You, Papa. I love you. I love you. Abba. Replaced. Kali. Chin tabak dum dum. Vaga bhojanambu vintaina vantakambu Vaga bhojanambu So ఇది హల్దీ బ్యాక్డ్రాప్ ఈ మా కిత్ పాప యాక్చువల్లీ అలా పట్టుకో చాలా బాగుంది ఫోటో తీనా ఇవే తగ్గించుకుంటే మంచి రానత్త ఏం చేస్తారు చెప్పవా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి పడింది ఇప్పుడు అక్కడ పెళ్లి రానికి స్నానం చేయడు అమ్మా ఇచ్చేయండి అనుకోటి కింద బొట్లు పెట్టేయాలి కదా This is my mamaya, police mamaya. This is ఎవరు నాయ్ అటెల్లి చెప్పవే పెళ్ళికొడుకు కదా హాయ్ పెళ్ళికొడుకుకి ఎంత పెద్ద పక్కన నిన్ను కూర్చోబెడతారే ఏచి తోడు పెళ్ళికొడుకు ఎవరు అయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి
హాయ్ ఆల్. సో ఈ సిరీస్లో, ఈ వెడ్డింగ్ సిరీస్లో ఇదే ఫస్ట్ వాయిస్ ఓవర్. సో ముందు అంతా చూసారు కదా, పందిర్రాట, పెళ్ళికొడుకుని చేయడం, ఇలా చాలా జరిగాయి. ఇది సైమల్టేనియస్గా జరిగిందనమాట. అంటే పక్కన పెళ్ళికొడుకుని చేస్తున్నారు, అక్కడే పందిర్రాట వేస్తున్నారు, దాని పక్కనే గోధుమ రాయి అనమాట. ఇందులో పసుపు దంచుతారు. అంటే తర్వాత ప్రాసెస్లో యూజ్ చేసే పసుపు ఇందులో దంచినదే యూజ్ చేస్తారనమాట. అది ఈ ఈవెంట్కి మెయిన్ థింగ్. సో దీనికి కూడా మా అత్త మామ కలిసి కొబ్బరికాయ కొట్టి ఆ దీపారాధన సంథింగ్ చేసి సో దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు కనిపించేది ఇదే పందిర్రాట. పందిరాట అంటే పెళ్ళికొడుకు ఇంటి ముందు పందిరేస్తారు కదా, దానికి ఫస్ట్ పెట్టే రాయి అన్నమాట. సో వీళ్ళు ప్రొఫెషనల్స్ దంచడంలో. తర్వాత మేము వస్తాం, మేము జస్ట్ ఫోటో పోజ్కి మాత్రమే వెళ్ళాము. ఇది ఒరిజినల్గా దంచడం. ఆ ఆరెంజ్ శారీ ఏమో మా అత్త, అంటే పెళ్ళికొడుకు మదర్, ఆ బ్లూ శారీ వాళ్ళ పిన్ని, అండ్ ఇంకొక గోధుమ రాయి పట్టుకొని, అదే కర్ర పట్టుకొని ఉన్నారు కదా సంథింగ్, ఆవిడ పెళ్ళికొడుకుకి అత్త అవుతారనమాట. సో వీళ్ళ ముగ్గురు కొట్టారు, తర్వాత వీళ్ళిద్దరే కొడుతున్నారు. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళు అలసిపోతే మేమందరం ఫోటో పోజ్కి దిగామన్నమాట. ఈ వీడియోలో అన్నీ నేను తీసినవే, ఈ 2 క్లిప్స్ మాత్రమే ఎవరొక్కరికి ఫోన్ ఇచ్చి తీయించుకున్నవి. సో మూమెంట్స్ మనకు కూడా ఉండాలి కదా, మనం కూడా అందులో ఉన్నాం కాబట్టి ఏదో జస్ట్ అలా ట్రై చేసాము. మేము ఆడుకుంటున్నట్టే ఉంది వీడియో చూస్తా అంటే. అస్సలు ఇదైతే మరీ ఘోరం, నువ్వు దిగంటే నేను దిగు, నేను తీస్తానంటే నువ్వు తీ అన్నట్టు కొట్టుకున్నాము. సో ఇలా జరిగింది గోధుమ రాయ. బ్యాలెన్స్ కింద నుంచి నేను మర్చిపోయాను ఫొటోస్ తీసుకోవడం. గట్టిగా రాయి ఏమంటున్నది? ఇంకా షీట్ మాస్క్ అవసరం లేదు అమ్మా, అసలు ఏం అంటట్లేదు, మా గట్టిపోయండి. ఇసుక ఏమంటున్నారు చూడు. బ్లష్ చేస్తారు, బ్లష్ అప్లై చేయాల్సి అవసరం లేదు. రెడ్ కలర్ పెద్ద బనీలు తీయంటే తీయలేదు ఇప్పుడు గీడు. ఆ బనీలు తీయాలి, ఆ బనీలు ఉంచకూడదు. లోపల తెల్ల బనీలు ఉంది కదా, అలా బనీలు కూడా ఈ రహ తీరా, బనీలు తీరా, బనీలు తీయ ముందు అన్న అడ్డి పాంతరాలు అది కూడా తీసే, అది కూడా తీసే. సో ఇది
పెళ్లి కొడుకుని అందరూ ఆశీర్వదించాక అక్షింతలేసి నలుగు పెట్టడం అనమాట. ముందు క్లిప్స్లో వాయిస్ ఓవర్ అదే మ్యూట్ చేయలేదు, బికాజ్ చిన్న చిన్న మూమెంట్స్ తనని ఏడిపించడం, తన మీద డైలాగ్స్ వేయడం అవన్నీ మెమరీస్లా ఉంటాయని. అండ్ ఇది వచ్చేసి ఫోటో పోజ్ అనమాట. ఆ షర్ట్ తీయడానికి కూడా చాలా ఆడిపించి తీయించాము. అండ్ ఇక్కడ ఫోటో పోజ్ తీసినప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఆ ఆడియోని మ్యూట్ చేశాను, కానీ ఆ ఆడియో వింటే ఇంకా నవ్వుతారు. సో మీమ్స్ ఇక్కడ ఏం మీమ్స్ చేయట్లేదు, బికాజ్ ఇది ఒక చిన్న మూమెంట్ మీతో షేర్ చేసుకోవడానికి. సో ఇలా నలుగు పెట్టి చేయించి తర్వాత బిందెలతో ఆడపిల్లలందరూ వాటర్ తీసుకెళ్ళి స్నానం చేయిస్తారనమాట దానికి. అండ్ మా తమ్ముడు తోడు పెళ్లి కొడుకు కదా, సో అందుకే వాడికి కూడా ఇలా నలుగు పెట్టి వాడి చేత కూడా స్నానం చేయించారనమాట. సో వాడు అబ్బా నేను స్నానం చేయాలా అని చాలా బాధపడిపోతున్నాడు. అండ్ ఇది స్నానం చేసిన తర్వాత मस्त शेड्स होणार नीला अप्पो कमल हासन వద్దులే గాలి తగులుతారు. మా అమ్మ ఎటు వెళ్ళింది? పెళ్లి బుట్ట అయ్యండి బట్టలు పెడుతున్నామంటే కంగారు వేసుకోవద్దండి బట్టలు. మీరు ఫోన్ ఆపండి ఫస్ట్. అరే మాకు కనబడట్లేదు డాడీ, పొట్టే కనబడతాను. రాయుడు రేయాలి రాయుడు అండ్ బాస్ మా పప్పు ఉన్నాడా? మా పప్పు నిక్కర వేసుకున్నాడు. అరే ప్యాంట్ వేసుకోలేదు అంతే. ఒక తమలపాకు ఇవ్వండి బాగుడికి. సో ఇది పెళ్లి కొడుకుకి స్నానం చేసిన తర్వాత తాంబూలం ఇస్తారు కదా, ఆ రిచువల్. నాకు కెమెరా యాంగిల్ అస్సలు బాగాలేదు, చాలా సారీ. అటు సైడ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, మరి వాళ్ళని తోసి నేను కెమెరా పెట్టలేను కాబట్టి ఇటు సైడ్ నుంచి వీడియో తీస్తున్నా. అండ్ దీని తర్వాత మా కజిన్ ఎప్పుడు చేయలేని పని ఒకటి చేశాడు, పూజ చేస్తున్నాడు. మేము వెనక నుంచి బీభత్సంగా వేసుకుంటున్నాం అనమాట. అండ్ డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి బయట. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఆ వైట్ కలర్ హౌస్ మా మావయ్యది, కొత్తగా కట్టారు, ఇయరే కట్టారు. సో ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం పనేం లేదు, నేను మా కజిన్ అలెక్సాలో సాంగ్స్ వేసుకొని సూపర్గా డ్యాన్స్ వేసుకుంటున్నాం. ఒక 2-3 టైమ్స్ పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉన్నాము. అయినా మాకు ఇంకా బోర్ కొట్టి ఇలా పాటలు వేసి డ్యాన్స్ వేసుకుంటున్నాం అనమాట. వెనక మా అత్త కష్టపడి ఇల్లు ఒత్తుకుంటుంది, అయినా మాకు సంబంధం లేదు, డ్యాన్స్ వేసుకోవాలి అంతే. తెలుసా మా అమ్మ కూడా ఇలాగే వచ్చి రానట్టు నా చెయ్యి అంతా నింపింది చిన్నప్పుడు, నా సరదా పడి. రెండు బాగానే ఉన్నాయి. వచ్చి రానట్టు పెట్టండి, బాగా సీనియర్ పెట్టారు. ఓ సీనియర్ ఎవరు? అమ్మ మాకు సీలింగ్ లైట్ వేస్తావా? చీర ఓకే కమాన్. నాకు 1 minute కూడా టైం వేస్ట్ అవ్వకూడదు. సరే 1 minute వేస్ట్, 1 minute gone. ఇది ఎవరు? సరే వద్దమ్మా వద్దు. ఒరే ఆ బిస్కెట్లు వేసి ఒరే
బిస్కెట్ కొడుతుంది. ఫ్రూట్స్ తీసుకోండి మేడం మీకోసమే. ఇప్పుడు నీ రియాక్షన్. అక్షయ్ ఇక్కడ ఉంటుంది. అక్షయ్ మమ్మీ తీసుకోమను. అక్షయ్ తీసుకోమను మేడం. ఇదిగోండి ఒక చిప్స్ ప్యాకెట్, ఒక షేక్ డ్రాగన్ ఫ్రూట్ ఇలానే కదా కట్ చేయాలి మేడం. అటెండెన్స్ కోసం ఏమబ్బా? అటెండెన్స్ రాదులే, ఇంగ్లీష్ లో పెడతానండి. ఇలానే అంటారు. మనం డాన్స్ వేసాం. కమాన్ బేబే కమాన్. కాపీరైట్ వచ్చేద్దేట, మ్యూట్ చేసి. సో ఇదైతే మా మెహందీ నైట్ అనమాట. నేను ఆడియో మ్యూట్ చేస్తాను. కుర్చీ మడతపెట్టి సాంగ్ వస్తుంది. ఆ రెడ్ శారీ మా మమ్మీ, వెనక ఎల్లో మెహందీ ఎల్లో కలర్ ఉన్నారు కదా చబ్బీగా, అది మా అత్త అనమాట. సో వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మా కజిన్ ఎలెక్సాలో సాంగ్స్ పెట్టాడు అనమాట. కుర్చీ మడతపెట్టి సాంగ్కే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్గా. మ్యూట్ చేశాను, కాపీరైట్ వస్తుందేమో అని చిన్న భయానికి. సో మంచి ఓపుగా ఎంజాయ్ చేసాం. అసలు దేశీ మెహందీ అనమాట. గోరింటాకు అర్ధరాత్రి 12 గంటలకి రుబ్బుకొని ఆ అర్ధరాత్రి 12 గంటలకు పెళ్ళికొడుకు గోరింటాకు పెట్టాం. సాయంకాలం 7:30, 8 ఆ టైంకి అనుకుంటా ఇది. ఆ టైంకి ఇలా పాటలు వేసుకొని ఇలా గెంతుతున్నాం అనమాట. ఇంకా ముందు చూడండి, ఒక్క దగ్గర ఆడియో ఇచ్చారు వాతి కమింగ్ సాంగ్కి. సో ఇలా అందరూ కలిపి డాన్స్ చేస్తారనమాట. ఈవెన్ పెళ్ళి కొడుకుని కూడా ఒక దాంట్లో దింపాము. సో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ రికార్డ్ చేస్తే బాగుంటుంది కదా. అండ్ వాయిస్ అంటే సాంగ్ ఇవ్వచ్చు, బట్ స్టిల్ నేను ఎందుకో భయానికి ఇవ్వలేదు ఆడియో. అండ్ ఇది వాతి కమింగ్ స్టార్ట్ అయింది. ఇంకా మేమందరం దిగాం. మా దొంగ కజిన్ నాతో డాన్స్ చేసింది కదా, ఆ కుక్క రాలేదన్నమాట. వీడియో తీస్తున్నా అని చెప్పి అక్కడ ఉండిపోయింది. సో ఇప్పుడు దాన్ని లాక్కొని వచ్చి మేము స్టార్ట్ చేస్తామన్నమాట. ఇదేమో మా పెద్దమ్మ గారు. మా అత్త మా పెద్దమ్మ గారితో కూడా డాన్స్ చేస్తుంది. సో ఇలా ఎంజాయ్ చేసాం మా మెహందీ. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మెహందీ అర్ధరాత్రి 12 గంటలకు పెట్టుకున్నామని. సో ఇదే అనమాట. అప్పటికప్పుడు మా మిక్సీ పని చేయట్లేదు. పెళ్ళికొడుకు ఇంట్లో ఏం చేస్తాం, ఎక్కడికో వెళ్ళి మా అత్త రుబ్బించి తెస్తే అప్పుడు పెట్టామన్నమాట. తనకి ఆల్రెడీ ఒక హ్యాండ్కి పెట్టేసాము, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని. సో వీడియో ఎండింగ్ ఇక్కడ చేయట్లేదు. ఇంకొక తర్వాత రోజుది షూటింగ్ తీసి ఉంది, అది కూడా యాడ్ చేస్తున్నా. అండ్ 15th మార్నింగ్ నుంచి ఇంకా పెళ్ళి అయ్యేదాకా అన్నీ లైవ్లో ఉన్నాయి, నేనేవి రికార్డ్ చేయలేదు. సో మిగతావి చూడాలంటే లైవ్
వీడియోస్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇది ఈ రోజుకి మెహందీతో ఇక్కడ ఇది అవుతుందన్నమాట. వేయండి దాన్ని, ఆగండి, అదేండి. వీడియోకి వాయిస్ ఓవర్ ఉంది, కానీ నేనే చెప్తున్నా అనమాట. అంటే ఆ రోజు అసలు నేనేం చెప్పానో నాకే తెలీదు. అవిరేడు మా ముందు వెళ్తుందనమాట, అసలు జరిగేది అది. దాని వెనక మేము వెళ్తున్నాము, మాకు రమ్మన్నారు ముందే, పోజ్ కొట్టి కూర్చొని తర్వాత వెళ్తున్నాం అనమాట. అది అవిరేడు అంటే ఇంటికి ఆడపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు సంథింగ్ కుండలు అవి తీసుకెళ్తారు. దాంట్లో ఏముంటుందని అడగండి, నాకు తెలీదు. అండ్ చుట్టూ పైన దుప్పటి పెట్టి కడతారనమాట. వీడియో క్లిప్ ఉంటుంది, నేను తర్వాత యాడ్ చేస్తాను చూడండి. అంటే పెళ్ళికొడుకుకి గోర్లు కట్ చేయడం అని ఒక ఈవెంట్ ఉంటుంది ఇందులో. సో ఆ ఈవెంట్ తర్వాత అది ఉంటుంది అనమాట. సో అందులో చూపిస్తాను. అది ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. యా, నాకైతే ఆవిరేడు ఎత్తే వీడియో దొరికింది. ఇదే ఆవిరేడు ఎత్తి తీసుకెళ్ళడం అనమాట. కొంచెం క్లారిటీ లేదు, జూమ్ చేస్తే నా కెమెరా అలా తయారైందనమాట, ఏమనుకోద్దు. సో ఆ దుప్పటి ఎత్తి తీసుకెళ్తున్నారు కదా, అదే ఆవిరేడు తీసుకెళ్ళడం, ఎత్తడం అంటారనమాట. ఆ బ్లూ షర్ట్ వేసుకొని నా చివరి కనబడుతున్నాడు, టక్ వేసుకొని, అదే మా తమ్ముడు. వాడి ఒక్క పనే చేశాడు, ఇంకో పనే చేయలేదు. అండ్ దీని తర్వాత కాళ్ళగోర్లు తీయడం అనమాట. చాకలి ఆయన వచ్చి పెళ్ళికొడుకుకి కాళ్ళగోర్లు తీస్తారు, అలా అది ఆనవాయితీ, అలా తీస్తారనమాట. అండ్ దెన్ వర్షం పడడం స్టార్ట్ అయింది. జస్ట్ 2 చినుకులు పడ్డాయి అంతే. ఏమో ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి, మామూలుగా ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే, వర్షం పడుతుంది అంటే మనకు కావాల్సిన టైంలో వర్షం పడుతుంది అన్నప్పుడు వరుణ్ దేవుడికి ఇలా గాల్లోకి ఆకాశంలోకి బూర్లు ఎగరేస్తారనమాట. సో యాక్చువల్గా ఇది ప్లాన్డ్ కాదు, బట్ ఆ వర్షం పడుతుందని తెలిసి దానికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి అప్పటికప్పుడు వేడిగా బూర్లు వేశారు. వితిన్ 10 minutesలో ఒక బేషన్ బూర్లు వేసి మా అత్త చిన్నత్త ఇద్దరు కలిసి ఆకాశంలోకి ఎగరేస్తారనమాట. అవి దుప్పట్లో పట్టుకుంటారు, అది తినచ్చు, కింద పడిపోయింది వదిలేస్తారు. అలా వేస్తే వర్షం ఆగుతుంది అని ఒక చిన్న నమ్మకం లాంటి ఉంటాయి కదా విలేజెస్లో. సో అలాంటిది. సో ఇది మాకు ఎప్పుడు అలవాటు. ఈ ఈవెంట్కి మాకు వర్షం పడినా మేము ఇలా బూర్లు ఎగరేస్తాం గాలిలోకి. సో ఇది. అండ్ దీని తర్వాత ఇంకా పెళ్ళికొడుకు కాళ్ళగోర్లు ఈవెంట్ అయిపోయిన తర్వాత తనని స్నానానికి తీసుకెళ్తున్నారు. అక్కడ క్రీమ్ కలర్ శారీ కట్టుకొని ఉంది. తను నా ఫేవరెట్ కజిన్కి మమ్మీ అనమాట. తను బిందె ఎత్తుకెళ్తుందన్న తను బలవంతంగా వెనక్కి తిప్పాను నా వీడియోలోకి. ఇది మా సాయన్న అండ్ పెద్దనాన్న, మావయ్యలు, అత్తలు ఇలా అందరు స్టార్ట్ అయ్యారు. తిను మా మమ్మీకి చెల్లి అనమాట. అండ్ ఇది రాక్షసి, నా కజిన్. ఆ వెనకున్నది నా మరదలు అండ్ ఇది నా మేనకోళ్ళు. వీళ్ళిద్దరేమో నాకు చెల్లి తమ్ముడు, నాలో సగం ఉన్నారు, నాకు చెల్లి తమ్ముడు అవుతారనమాట. సో ఇలా మొత్తం ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయింది. ఇంకా పిల్లలతో ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా ఉండదు కదా. సో మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది వస్తారు. అందరినీ పలకరించుకుంటూ, అందరితో మాట్లాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇవన్నీ. సో ఇలా చిన్న చిన్న మూమెంట్స్ని క్లిప్స్గా తీసి ఇందులో పెడుతున్నాను అనమాట. సో ఇక్కడితో దీన్ని ఎండ్ చేస్తున్నా. ఉంటా మరి. ఇది నా కజిన్ అక్షయ, హాయ్ గాయ్స్, నా బెస్ట్ ఫ్రెండ్, క్యూట్ లిటిల్ అక్షయ. సో డూ యూ లైక్ టు సే సంథింగ్? సో ఈరోజు మా అన్నయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి ఇవన్నీ చేస్తున్నాం. సో ఈ వీడియోని మీకు మంచిగా పెడుతున్నాం, అంటే లైక్ హాఫే కానీ అన్నీ ఏవేవి స్టార్ట్ అవుతున్నాయి, ఎట్లాగా స్టార్ట్ అవుతున్నాయి అనేసి ఒక వీడియో వ్లాగ్ పెడుతున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోతికా మెహర్స్ ఛానల్. థ్యాంక్ యూ. అంటే పెళ్ళి గురించి లైక్ నాకన్నే కాదు, దానికన్నయ్య, మీ అన్నయ్య పెళ్ళి గురించి ఇంకా మనం
తెలంగాణ సైడ్ ఆంధ్ర సైడ్ చూస్తాము, కానీ ఇది గోదావరి పెళ్ళి కదా. నీకు కొత్తగా ఏమనిపించింది చెప్పు. ఫస్ట్ టైం అయితే పెళ్ళిని చూస్తున్నా, ఇప్పటి వరకు పెళ్ళి ఎప్పుడు చూడలేదు. సో అందరూ దంచాలంట, పసుపుని దంచాలంట. సో పెళ్లి కొడుకు చేసినప్పుడు పెళ్లి కూతుర్ని కలవకూడదంట. అండ్ పెళ్లి కొడుకు పక్కన తోడు పెళ్లి కొడుకు చాలా పెద్దగా అన్నమాట ఈసారి. యాక్చువల్లీ మా బ్రదర్ కూర్చున్నాడు, ఎవరు లేరు అనమాట చిన్నపిల్లలు. సో అందుకే మా తమ్ముడు కూర్చున్నాడు ఆ టైంకి. వాడే పెద్దోళ్ళగా కనబడుతున్నాడు, అందరూ ఏడిపిస్తున్నారు వాడు. ఇంకో కొద్దిసేపట్లో హల్దీ స్టార్ట్ అవుతుంది. మా దాంట్లో హల్దీ మా అంటే అవుట్ఫిట్స్ అయితే ఇవి. మా పాపది ఇది అండ్ ద బ్యూటిఫుల్ గర్ల్, ద బ్యూటిఫుల్ జ్యోతిక మెహర్. నువ్వేమని తెలుస్తావు? అలా కాదు, వదినా, గట్టిగా చెప్పు వదినా. సో ఇది నా మరదలు, మా చిన్నత్త కూతురు అనమాట. సో నా తర్వాత గర్ల్ ఇదే మా ఇంట్లో, మళ్ళీ దీని తర్వాత మా తమ్ముడు. సో మా ఇద్దరం ఓన్లీ గర్ల్స్. సో గర్ల్స్ థింగ్స్ మా దగ్గర చాలా ఉంటాయి, బిచ్చగా ఆడుకుంటాం. సో ఈరోజు ఈ వ్లాగ్లో మొత్తం ఒక పెళ్ళి హడావిడిగా ఉంటుంది. సో ఇంకా హల్దీ స్టార్ట్ కాలేదు. హల్దీ స్టార్ట్ అయిన తర్వాత వీడియోస్, లింక్స్ ఆల్ విల్ బీ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఈ వ్లాగ్ని హల్దీతో ఎండ్ చేస్తాము. హల్దీతో ఎండ్ చేస్తాము. ఫొటోస్ మేము తర్వాత పెడతాము. సో ఇది అవుట్రో. సో లాస్ట్లో ఏం చెప్తారు? మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోతికాస్ మెహర్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్.